రాజు మైసూర్ కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డాక్టరేట్ అందుకున్న సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం పట్టణం బీవీ రాజు మున్సిపల్ పార్క్ లో తెలుగు తల్లి విగ్రహం వద్ద అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. కళారంజని నాటక అకాడమీ అధ్యక్షులు జవ్వాది దాశరథి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజ చైతన్య రథసారథి రంగరాజు ఉపాధ్యాయునిగా విద్యార్థుల్లో దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించేవారని, కర్ణాటక విశ్వవిద్యాలయం డాక్టరేట్లతో గౌరవించడం కళారంగానికి గర్వకారణమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ నాటక రంగంలోనే జీవితం నడుపుతూ అనేక అవార్డులు, నంది పురస్కారాలు అందుకున్న రంగరాజు నాటక రంగంపై పరిశోధన చేసి అవార్డు అందుకోవడం గొప్ప విశేషమని అన్నారు. సంఘ సేవకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎలటి న్యూటన్, తెలుగు పండితులు కలిగొట్ల గోపాల శర్మలు మాట్లాడుతూ అన్ని రంగాల వారితో రంగరాజు సన్నిహితంగా వివాదరహితుడిగా ఉంటూ రంగరాజు పేరు తెచ్చుకున్నారని అన్నారు. అనంతరం రంగరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీభవాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రముఖ వ్యక్తి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు, చెరుకువాడ వాస్తవ్యులు గాదిరాజు రంగరాజు గారు పిహెచ్డి నాటక రంగంపై పిహెచ్డి చేసిన సందర్భంగా వారిని భీమవరంలో కళా సంస్థలు విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ సముచితంగా తెలుగు తల్లి విగ్రహం వద్ద, బీవీ రాజు పార్క్ నందు ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద వారిని గౌరవంగా సత్కరించుకోవడం చాలా ఆనందదాయకంగా. నటులు, అలాగే కథలు రాసే రచయిత, కవితలు రచయిత, కార్టూనిస్టు, అలాగా అనేక విధాలుగా తెలుగు భాషకి విశేషమైన మన రంగరాజు గారు. వీరు నేను కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే నాటిక 2012లో విజయనగరంలో నంది నాటకోత్సవాల్లో మేము పోటీ పడటం జరిగింది. ఆ నాటకానికి 2 నందులు కూడా రావడం జరిగింది. వారితో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ స్నేహం ఆ విధంగానే కొనసాగుతుంది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఉపాధ్యాయుడిగానే కాకుండా నాటక ప్రయోక్తగా, కార్టూనిస్టుగా, అంటే ఆయన వేసేటువంటి కార్టూన్లు హాస్యాన్ని ఊటే అలవోకగా ఆ బొమ్మ చూసేటప్పటికి మనకి హాస్యాన్ని పుట్టించేటువంటి ఒక కార్టూనిస్టుగా, చిత్రకారుడుగా ఎన్నో రకాలైనటువంటి మరి కళల్లో ఆయన ప్రావీణ్యత సంపాదించారు రంగరాజు గారు. వాళ్ళ నాటక ప్రక్రియ మీదే వారు ఒక చక్కటి పరిశోధన చేసి డాక్టరేట్ పొందడం అంటే మామూలు విషయం కాదు. వారిని గౌరవించుకోవడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అది కూడా తెలుగు తల్లి విగ్రహం దగ్గర. మరి ఇంతమంది కళాకారులు, విద్యావేత్తలు అందరూ చిన్నారుల మధ్యన ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సత్కరించిన కళా సంస్థలకు శ్రీ విజ్ఞాన వేదిక సోదరుడు రంగసాయి గారికి, మిగతా మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను మైసూరు కర్ణాటక యూనివర్సిటీ నుంచి నాటక